హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి సింపుల్గా అమ్మవారిని ఇలా 2 జాకెట్ మొక్కలతోటి అందంగా అలంకరణ చేసుకోండి. చాలా సింపుల్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇలా కలర్ కాంబినేషన్ అయితే నేను తీసుకున్న ఆరెంజ్ గ్రీన్, ఈ 2 కలర్ కాంబినేషన్ అయితే బాగుంటాయి. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో జాకెట్ పీసెస్ అయితే తీసుకోండి. వీటికి ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్నగా పెట్టుకుంటే శారీ డ్రాపింగ్ నీట్ గా అనిపిస్తుంది. శారీస్ తో అమ్మవారికి కట్టడం కంటే కూడా ఇలా బ్లౌజ్ పీసెస్ తో శారీ లాగా కట్టడం ఈజీగా ఉంటుంది. కొత్త వారికి గానీ, కొంచెం శారీ కట్టడం రాని వారికి గానీ ఇలా బ్లౌజ్ పీసెస్ తో కట్టుకోండి. చాలా ఫాస్ట్ గా సింపుల్ గా అమ్మవారిని అందంగా రెడీ చేయొచ్చు. శారీ కట్టిన లుక్ అయితేనే వస్తుందండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఫ్రిల్స్ పోసినాక నీట్ గా సర్దుకొని 2 వైపులా క్లిప్స్ పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది, ఊడిపోకుండా. ఇంకొక బ్లౌజ్ పీస్ తోటి నేను పళ్ళు లాగా చేస్తున్నా. దీనికి కూడా వీలైనంత చిన్నగా ఈ విధంగా అయితే కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. సైజుని బట్టి చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు, లేదంటే మీడియం సైజ్ ఇలా కావాలంటే ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ బ్లౌజ్ పీసెస్ స్టిఫ్ గా ఉంటది కాబట్టి నేనైతే క్లిప్స్ పెట్టట్లా. మీరు తీసుకున్న బ్లౌజ్ పీసెస్ కొంచెం కుచ్చుళ్ళు కదిలి చెదిరిపోయేలాగుంటే క్లిప్స్ పెట్టుకోండి, లేదంటే ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు అమ్మవారిని పెట్టడం కోసం ఇలా ఒక పీట తీసుకొని దాని మీద 2 చెమ్ములు అయితే తీసుకుంటున్నాను. చెమ్ములో కూడా కదిలిపోకుండా ఉండటానికి వాటర్ తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు కలసంలో వాటరే పోసుకుంటా, అందుకే వాటర్ పోసినాను. కొంతమంది బియ్యం కూడా పోసుకుంటారు, మీకు ఎలా నచ్చితే ఆ విధంగా పోసుకోండి. కానీ ఏదో ఒకటి పోయింది, అప్పుడు చెమ్ములు కదలకుండా స్టిఫ్ గా ఉంటాయి. మనం ముందుగా ఫ్రిల్స్ పెట్టుకున్న బ్లౌజ్ పీసెస్ తీసుకుని చెంబుకి వీడియోలో చూస్తున్నట్టు ఇలా పిన్నిస్ పెట్టేసిన మనకు స్టిఫ్ గా కదలకుండా ఉంటుంది. క్లిప్స్ తీసేసి నీట్ గా కుచ్చులు ఈవెన్ గా ఇలా సర్దుకోవాలి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పోసుకుంటే చూడండి ఎక్కువగా కనిపిస్తాయి. బ్లౌజ్ పీస్ అయినా ఎక్కువ ఫ్రిల్స్ వచ్చినట్టు నీట్ గా కనిపిస్తుంది. మిడిల్ లో పార్ట్ మీకు కదిలి చెదిరిపోతుంది అనుకుంటే అక్కడ కూడా పిన్నిస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కవర్ చేసుకోవచ్చు. నేనైతే పిన్నిస్లు పెట్టలేదు. ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ విధంగా పళ్ళు లాగా పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసుకున్నాం అనుకో నీట్ గా ఉంటది. ఇలా పెట్టేసుకొని నడుము దగ్గర దారంతో కట్టేస్తే స్టిఫ్ గా ఉంటది. కొంతమంది ఒట్టి సింగిల్ బ్లౌజ్ పీస్ తోటి కింద చూపించిన విధంగా అలా పెట్టేసుకుంటారు. ఎప్పుడైనా అమ్మవారికి చీర కట్టినప్పుడు పళ్ళు ఉండేలాగే చూసుకుంటే మంచిది. అమ్మవారి ఫేస్ కూడా ఆల్రెడీ నేను చెవికి కమ్మలు పెట్టేసుకొని అక్కడే దారం ఇలా కట్టేసుకున్నానండి. ఇలా కట్టేసుకుంటే ఈజీగా మనం కొబ్బరికాయకి ఇంకా పెట్టేసుకోవడమే. ఇలా అయితే బాగుంటది. ఇలా పెట్టేసుకుని చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా పెట్టేసుకోవడమే. ఇప్పుడు అమ్మవారికి నగలతోటి అందంగా అలంకరించుకోవడం. మన దగ్గర ఏ నగలు ఉంటే ఆ నగలతో అమ్మవారిని అలంకరించుకోవచ్చు. బంగారు నగలైతే మనం వేసుకున్న అయినా సరే అమ్మవారికి వేయచ్చు, లేదంటే ఇలా 1 గ్రామ్ గోల్డ్ అయితే అమ్మవారికి సపరేట్ గా తెచ్చేసుకుంటేనే మంచిది. అలాగే అమ్మవారికి జడను కూడా ఈ విధంగా పెట్టేసుకుంటాం. పూలతోటి అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి. చూడండి ఆడవాళ్ళకి జడేసుకొని పూలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారో, అలాగే అమ్మవారికి కూడా జడేసి ఇలా పూలు పెడితే అంతే అందంగా ఉంది. మన బిడ్డను మనం ఎంత అందంగా అలంకరిస్తామో అమ్మవారిని కూడా మన బిడ్డగా భావించి అంతే అందంగా అలంకరించుకోవాలి. మన మనసుకు నచ్చినట్టు ఎలా కావాలంటే ఆ విధంగా అలంకరించవచ్చు. అమ్మవారిని ఇలా చూస్తుంటే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. మీరు సింపుల్ గానే అలంకరించండి, లేదంటే హెవీగా అయినా అలంకరించుకోండి. మీ మనసును బట్టి, మీ స్తోమత బట్టి అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఆల్రెడీ శారీ తోటి అమ్మవారిని ఇంకా అందంగా ఎలా అలంకరించవచ్చు వీడియో చేసి పెట్టినండి. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. అమ్మవారు ఎలా ఉన్నారు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.